నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఏపీ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. కాకినాడలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం. మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి వ్యసనాల నుంచి ప్రజలను విముక్తులను చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనేదే తమ లక్ష్యమన్న బ్రహ్మకుమారిస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రజనీ దీది. కాకినాడ కచేరీపేటలో గల సుందరయ్య భవనం వద్ద ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ప్రవేశించకుండా తీసుకువచ్చిన జీవో అనైతికమన్న పలువురు వక్తలు. డీటెయిల్స్ చూస్తే ఏపీ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి యువజన విభాగాల నేతలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయం సమీపంలోని వైసీపీ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ దీక్షలో డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. దీక్షలో కూర్చున్న వారికి వైసీపీ సిటీ అధ్యక్షురాలు, మాజీ మేయర్ శంకర శివప్రసన్న, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌడ, మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి పార్టీ కండువాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిఎస్సి నియామకాల్లో ముఖ్యంగా క్రీడా కోటా ఉద్యోగాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని వైసీపీ విద్యార్థి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ ఆరోపించారు. అర్హులైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందని, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు కేటాయించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పర్యవేక్షణలో ఈ దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. తమ ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం భావిస్తే సిబిఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. డిఎస్సి వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైసీపీ కాకినాడ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి శంకర విద్యాసాగర్, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఎంజికే కిషోర్, కర్రి చిన్నబాబు, అల్లి రాజుబాబు, అబ్దుల్ బషీరుద్దీన్, కంపర బాబీ, సంఘాని నందం, పసుపులేటి వెంకటలక్ష్మి, అస్గర్, చిట్నిడి మూర్తితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరికీ నమస్కారం అండి. నా పేరు జలగడం పృథ్వీరాజ్. నేను కాకినాడ విద్యార్థి విభాగ అధ్యక్షుడిని. ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్న ముఖ్య నిరాహార దీక్ష ముఖ్య సారాంశం ఏంటంటే, డిఎస్సిపై జరిగిన అక్రమాల కోసం ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మన విద్యార్థి విభాగం సంఘాలన్నీ కూడా విద్యా మంత్రి అయినటువంటి నారా లోకేష్ని వెంటనే రాజీనామా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు ఎంతగా ఇప్పుడు మన ఢిల్లీలో జరిగిన సిజేపీ పార్టీ ఎలా అయితే అంత ఐకమత్యంగా ఉండి వాళ్ళు అనుకున్నది ఎలా అయితే తీర్చారో, అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అందరూ కూడా అదేవిధంగా విద్యార్థులంతా ముందుండి లోకేష్ గారు రాజీనామా చేసే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి పర్యవేక్షణలో మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు యోజన విభాగం, విద్యార్థి విభాగం ముఖ్య ఉద్దేశం లోకేష్ విద్యామంత్రిగా రాజీనామా చేయాలి. ఎందుకంటే బీఎస్సీలో జరిగిన అవకతవకలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు చూసుకుంటే విద్యార్థి కానీ యువత కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీఎస్సీలో జరిగిన అవకతవకలు అంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు. ముఖ్యంగా 16,000 ఉద్యోగాలు 3,36,000 మంది కంటెస్ట్ చేశారు. అందులో 16,000 మందిని సెలెక్ట్ చేశారు. 16,000 మందిలో కూడా స్పోర్ట్స్ విభాగంలో అడ్డుపెట్టుకుని జీవో తెచ్చుకుని దాన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు. 30 లక్షలకి 25 లక్షలకి. అందులో అర్హులైన వారికి ఎవరికి ఇవ్వలేదు. అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వారికి ఇవ్వలేదు. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందన్నది ప్రజలందరూ ఈ విషయంలో గమనించాలి. ఇదే విధంగా పేపర్ లీకు మన ఢిల్లీలో జంతమంది దగ్గర నీటి విద్యార్థులు ఎలా ధర్నా చేసి వాళ్ళ కేంద్రాన్ని తల ఉంచి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించారు. అలాగే ఈరోజు బీఎస్సీలో జరిగిన అవకతవకలకి లోకేష్ గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అలాగే దీనిలో ముఖ్య భాగం ఏంటంటే నిరుద్యోగ వృత్తి లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఎంత ఇబ్బందిగా ఉందంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అరాకొరాగా ఉంది. వీళ్ళ సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీల్లో విద్యార్థుల్ని అందరి ముందు లేపి మీరు ఫీజు కట్టలేదని చెప్పి ఇన్సల్ట్గా యాజమాన్యం మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిదండ్రులు చెప్తుంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక బంగారం తాకట్టు పెట్టో 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీలు తెచ్చి కాలేజీలో ఫీజులు కడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లు ఎప్పుడు పడుతున్నాయో తెలియలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఇవేవి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు. డబ్బు సంపాదించే పనిలోనే ఉన్నారు. ఈరోజు అమరావతి అభివృద్ధి అంటున్నారు. 5 లక్షలు అప్పు చేశారు. ఈ 5 లక్షల అప్పు కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు. బీఎస్సీ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈరోజు 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో. దాంట్లో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు? ఏది సరైన అమలు చేయడం లేదు. వీళ్ళన్నిటిలో భాగంగా మేము డిఎస్సి మీద జరిగిన అవకతవకల్ని, అక్రమాలని సిబిఐ విచారణ జరిపించి బాధ్యులైన వారిని శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరు కూడా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేయండి. మీరు తప్పు చేయని పక్షంలో లోకేష్ మీరు సిబిఐ జరిపించాలి. మీరు నిజాయితీపరుడిగా నిరూపించుకోండి. లేదనుకుంటే రాజీనామా చేయాలని మా విద్యార్థి తరపున, యోజన విభాగం తరపున కోరుకుంటున్నాం.